హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అర్థమెటిక్లో భాగంగా ఈరోజు మనం సరాసరి యావరేజ్ గురించి తెలుసుకుందాం. యావరేజ్ మొదటి భాగానికి స్వాగతం. సరాసరి, సగటు. సరాసరి ఒక దత్తాంశంలోని రాశుల మొత్తమును ఆ రాశుల సంఖ్యచే భాగించగా వచ్చే విలువను సరాసరి, సగటు. సగటు అనేది గణిత పరిభాషలు అంటాం. సరాసరి అనేది సాధారణ పరిభాషలో సరాసరి, యావరేజ్. సరాసరి ఆర్ సగటు ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, అంశముల మొత్తం బై అంశముల సంఖ్య, విలువల మొత్తం బై విలువల సంఖ్య. రాశుల దత్తాంశంలోని రాశుల మొత్తమును ఆ రాశుల సంఖ్యచే భాగించగా వచ్చే విలువని సగటు. గణిత భాషలో సగటు, అంక మధ్యమము, అంకగణిత సగటు, అంక మధ్యమము, అంకగణిత సగటు. ఏబీల అంక మధ్యమము a+b/2, ఏబీల సగటు ఆ రెండు కూడి సగం చేయడం. రెండు సంఖ్యల సగటు అంటే ఆ రెండు కూడి సగం చేయడము. అంటే సగటు, అంక మధ్యమము, సరాసరి. సాధారణ భాషలో, మామూలు భాషలో సరాసరి. సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఒకవేళ రాశుల సంఖ్య కావాలంటే రాశుల మొత్తం బై సగటు, రాశుల మొత్తం బై సగటు. రాశుల మొత్తం కావాలంటే సగటు ఇంటూ రాశుల సంఖ్య. రాశుల మొత్తం కావాలంటే సగటు ఇంటూ రాశుల సంఖ్య. సరే ఫ్రెండ్స్, ఉదాహరణలు చూద్దాం. ఇక్కడ మొదటి 6 ప్రధాన సంఖ్యల సగటు ఎంత, మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు ఎంత అనొచ్చు, మొదటి 6 ప్రధాన సంఖ్యలు. మొదటి 6 ప్రధాన సంఖ్యలు అంటే 2, 3, 5, 7, 11, 1, 2, 3, 4, 5, 6 ప్రధాన సంఖ్యలు. మొదటి 6 ప్రధాన సంఖ్యల సగటు ఆర్ సరాసరి. సగటు అన్నప్పుడు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. 2 + 3 + 5 + 7 + 11 + 13 బై 1, 2, 3, 4, 5, 6 రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. 2, 3, 5, 5, 5, 10, 10 ఈ 13, 7, 20, 20 + 10, 30, 30 + 11, 41. ఇట్లా కూడా చూడండి. 7, 13, 20, 31, 36, 39, 41, 41/6, 41/6. అంటే 41ని 6 తోటి భాగాహారం చేస్తే 6 6ల 36, 5 మిగులుతుంది, 0.0, 6 45. అంటే సగటు ఎంత వస్తుంది? 6.8 వస్తుంది. సగటు ఎంత వస్తుంది? 6.8. మొదటి 6 ప్రధాన సంఖ్యల సగటు ఎంత, మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు ఎంత అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇంకొక సమస్య చూడండి. 35, 45, 47ల సరాసరి ఎంత అన్నాడు. అంటే సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం 35 + 45 + 47 బై ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 3 రాశులు ఉన్నాయి. రైట్. 35, 47, 30, 40, 70, 70, 5, 5, 10, 80, 80, 37. 80కి ఇది ఏం కొడతాం? 47 కూడాలి. ఇట్లా కూడా చూడవచ్చు. 5, 5, 10, 10, 7, 17, 1, 4, 4, 8, 8, 3, 11, 1, 12, 127, 127/3. 35 + 45 + 47 బై ఒకట్ల స్థానం నుండి 7, 5, 12, 12, 5, 17, 1, 4, 1, 5, 8, 12, 127/3 అంటే 127ను 3 తోటి భాగాహారం చేస్తే 3 40ల 3 4 12, 7 దించుకుంటాం. 3 2 6,
పాయింట్ పెడితే 0 అంటే ఎంత వస్తుంది 42.3 35 45 45 సరాసరి ఎంత అంటే 42.3. రైట్. n రాసుల మొత్తం 30 వాటి సగటు 6 అయినా n విలువ ఎంత? n విలువ ఎంత అంటే ఇక్కడ రాసుల మొత్తం ఉంది, రాసుల మొత్తము బై సగటు చేస్తే రాసుల సంఖ్య వస్తుంది. అంటే రాసుల సంఖ్య n = బై 6 6 1 6 5 అంటే n = ఎంత వస్తుంది? 5. రాసుల సంఖ్య 5 అవుతుంది. రాసుల సంఖ్య 5 అంటే ఇక్కడ రాసుల మొత్తం బై సగటు, రాసుల మొత్తం బై సగటు అంటే రాసుల సంఖ్య వస్తుంది. రాసుల మొత్తం 30 సగటు 6 కాబట్టి 30/6 30/6 అంటే 5. రైట్. ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్, 4 వరుస సరి సంఖ్యల సరాసరి 27, వాటిలో గరిష్ట సంఖ్యది. 4 వరుస సరి సంఖ్యలు అన్నాడు. 4 వరుస సరి సంఖ్యలు, ఒక సరి సంఖ్య x అనుకుందాం, రెండోది x+2 అవుతుంది, మూడోది x+4 అవుతుంది, నాలుగోది x+6 అవుతుంది. 1 2 3 4 సరి సంఖ్య. 4 సరి సంఖ్యల సరాసరి ఎంత? 27. అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 4 కదా. రైట్. సరాసరి = ఏంది? x + x+2 + x+4 + x+6 / 4 = 27. సరాసరి ఇచ్చింది కాబట్టి 27. 1x 1x 2x 3x 4x ప్లస్ 2 4 6 6 12 / 4 = 27. ఇక్కడ 4 కామన్ తీయండి, 4 కామన్ తీస్తే x+3 / 4 = 27. 4 4 క్యాన్సిల్ అయితే x+3 = 27, x = 27 - 3 అంటే 24. గరిష్ట సంఖ్య అన్నాడు. ఫస్ట్ 24 వస్తుంది, రెండోది ఎంత వస్తుంది? 26 వస్తుంది, 28 వస్తుంది, 30. ఇలా గరిష్ట సంఖ్య ఏదైతుంది? 30 అవుతుంది. ఇది గరిష్ట సంఖ్య, ఇది ఆన్సర్. గరిష్ట సంఖ్య 30. ఫ్రెండ్స్, రూల్ 2 తెలుసుకుందాం. మొదటి n సరి సహాయ సంఖ్యల సగటు n+1/2. మొదటి n సరి సహాయ సంఖ్యల సగటు n+1/2. మొదటి n సహాయ సంఖ్యల మొత్తం, మొదటి n సహాయ సంఖ్యల మొత్తం మొదటి n సహాయ సంఖ్యల సగటు n+1/2. మొత్తం కాదు, సారీ. మొదటి n సహాయ సంఖ్యల సగటు n+1/2. మొదటి n అంటే మొదటి 10 సహాయ సంఖ్యల సగటు, మొదటి 4 10 వరుస సంఖ్యలు అన్నట్టు, మొదటి 100 వరుస సంఖ్యల సగటు, మొదటి 1000 వరుస సంఖ్యల సగటు ఎంత అన్నప్పుడు n+1/2. మొదటి n సహజ సంఖ్యల సగటు, మొదటి n సహజ సంఖ్యల సగటు n+1/2. మొదటి n సరి సంఖ్యల సగటు n+1. మొదటి 10 వరుస సరి సంఖ్యల సగటు 10 + 1. మొదటి 20 వరుస సరి సంఖ్యల సగటు 20 + 1 21. మొదటి n సహజ సంఖ్యల సగటు n+1/2. మొదటి n సరి సహజ సంఖ్యల సగటు n+1. మొదటి n బేసి సహజ సంఖ్యల సగటు n. మొదటి n బేసి సహజ సంఖ్యల సగటు n అంటే మొదటి 10 బేసి సహజ సంఖ్యల సగటు 10, మొదటి 20 బేసి సహజ సంఖ్యల సగటు 20, మొదటి 100 బేసి సహజ సంఖ్యల సగటు 100ని. రైట్. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. మొదటి 40 సహజ సంఖ్యల సగటు ఎంత? మనకు సహజ సంఖ్యల సగటు అంటే n+1/2, 40 + 1 / 2, 41/2 అంటే 20.5. మొదటి 40 సహజ సంఖ్యల సగటు 20.5. మొదటి 20 సహజ సంఖ్యల సగటు ఎంత? 20 + 1 / 2, 21/2. 21ల సగం 10.5. 10.5. మొదటి n సహాయ సంఖ్యల సగటు 12 అయితే n విలువ ఎంత? అంటే ఇక్కడ చూడండి, n సహాయ సంఖ్యల సగటు ఏంది? n+1/2 = 12.
n+1 ఈజ్ ఈక్వల్ టు 2 12 24, 2 12 24, n ఈజ్ ఈక్వల్ టు 24 - 1 23, n విలువ ఎంత 23, n విలువ ఎంత 23, n+1/2 ఈజ్ ఈక్వల్ టు 12, ఈ రెండు ఇక్కడ భాగిస్తుంది అటుపోతే గుణిస్తుంది, n+1 ఈజ్ ఈక్వల్ టు 24, n ఈజ్ ఈక్వల్ టు 24 - 1 23, n విలువ ఎంత 23. రైట్, మొదటి 15 సరిసహాయ సంఖ్యల సగటు ఎంత? సరిసహాయ సంఖ్యల సగటు అంటే n+1 అంటే 15 + 1 ఎంత అవుతుంది 16 అవుతుంది. మొదటి వరుస సరి సంఖ్యల 15 సరి సంఖ్యల సగటు 15 + 1. మొదటి 100 వరుస సరి సంఖ్యల సగటు అంటే 100 + 1 101. మొదటి 50 వరుస సరి సంఖ్యల సగటు ఎంత అంటే 50 + 1. ఇక్కడ మొదటి 50 వరుస సరి సంఖ్యల సగటు ఎంత అంటే 50 + 1 51. మొదటి 10 వరుస బేస్ సంఖ్యల సగటు, మొదటి n బేస్ సహాయ సంఖ్యల సగటు ఎన్నే కాబట్టి 10 ఉంటే 10 అవుతుంది, 20 ఉంటే 20 అవుతుంది. అంటే మొదటి 20 వరుస బేసి సంఖ్యల సగటు, వరుస బేస్ సంఖ్యల సగటు. ఇక లెక్క చేయనక్కర్లేదు, రాసుల మొత్తం బై రాసుల సంఖ్యను చేయనక్కర్లేదు. మొదటి వరుస 20 బేస్ సంఖ్యల సగటు అంటే 20. మొదటి వరుస క్రమంలో ఉన్నటువంటి మొదటి 50 బేస్ సంఖ్యల సగటు ఎంత అంటే 50. మొదటి 6 వరుస బేస్ సంఖ్యల సగటు ఎంత అంటే 6. మొదటి 20 బేస్ సంఖ్యల సగటు ఎంత అంటే 20. అంటే ఇక్కడ ఒకసారి బాగా చూడండి ఫ్రెండ్స్, మొదటి n సహాయ సంఖ్యల సగటు n+1/2, మొదటి n సరి సహాయ సంఖ్యల సగటు n+1, 10 ఉంటే 10 + 1, 20 ఉంటే 20 + 1 సరి సంఖ్యలు, వరుస సరి సంఖ్యలు. మొదటి n అంటే మొదటి వరుస n సరి సంఖ్య బేస్ సంఖ్యల సగటు అంటే n, బేసి సంఖ్యల సగటు వరుస బేస్ సంఖ్యల సగటు అంటే n, వరుస సరి సంఖ్యల సగటు అంటే n+1, వరుస సహజ సంఖ్యల సగటు అంటే n+1/2. 10 వరుస సహజ సంఖ్యలు అన్నాం, 10 + 1/2 11/2 5.5. 100 వరుస సహజ సంఖ్యల సగటు అన్నాం అనుకోండి, 100 + 1/2 101/2 50.5. ఇట్లా వరుస సరి సంఖ్యలు చెప్పొచ్చు, వరుస బేస్ సంఖ్యలు చెప్పొచ్చు, వరుస సహాయ సంఖ్యల సగటు n+1/2, వరుస సరి సంఖ్యల సగటు n+1, వరుస బేస్ సంఖ్యల సగటు n. ఫ్రెండ్స్, రూల్ 3 తెలుసుకుందాం. 1 నుండి n వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత? 1 నుండి n వరకు గల సరి సంఖ్యల సగటు ఈజ్ ఈక్వల్ టు చివరి సరి సంఖ్య ప్లస్ 2/2. 1 నుండి n వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత అంటే చివరి సరి సంఖ్య ప్లస్ 2/2. 1 నుండి n వరకు గల బేస్ సంఖ్యల సగటు ఎంత? బేస్ సంఖ్యల సగటు చివరి బేస్ సంఖ్య ప్లస్ 1/2. సరి సంఖ్యల సగటు అంటే చివరి సరి సంఖ్య ప్లస్ 2/2. బేస్ సంఖ్యల సగటు అంటే 1 నుంచి n వరకు గల బేస్ సంఖ్యల సగటు అంటే చివరి బేస్ సంఖ్య ప్లస్ 1/2. 1 నుండి n వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత అంటే చివరి సరి సంఖ్య ప్లస్ 2/2. రైట్, చూద్దాం. 1 నుండి 92 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత? 1 నుండి 92 వరకు గల 1 నుండి 92 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత అంటే చివరి సరి సంఖ్య 92 + 2/2, 92 + 2/2, 92 94, 94/2, 94 సగం, 2 1 2 4 2 47. 1 నుండి 92 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత అంటే 47. 1 నుండి 50 వరకు గల సరి సంఖ్యల సగటు ఎంత? 1 నుండి 50 వరకు గల సరి సంఖ్యల చివరి సరి సంఖ్య ప్లస్ 2/2 ఎంత అవుతుంది? 52/2. 52ల సగం ఎంత? 26. 52ల సగం ఎంత? 26. రైట్. 1 నుండి 103 వరకు గల బేసి సంఖ్యల సగటు ఎంత అంటే బేసి సంఖ్యల సగటు అన్నప్పుడు
చివరి బేస్ సంఖ్య 103 ప్లస్ 1 బై 2. చివరి బేస్ సంఖ్య 103. 103 ప్లస్ 1 అంటే 104 బై 2. 104 బై 2. 2 1 2 5 2 2 అంటే ఎంత వస్తుంది? 52 అవుతుంది సగటు. 1 నుండి 103 వరకు గల బేస్ సంఖ్యల సగటు ఎంత అంటే 103 ప్లస్ 1 బై 2, 104 బై 2. 104 బై 2 అంటే 52. రైట్. ఇంకోటి చూడండి, 1 నుండి 823 వరకు గల బేస్ సంఖ్యల సగటు ఎంత? బేస్ సంఖ్యల సగటు అంటే చివరి బేస్ సంఖ్య ప్లస్ 1 బై 2. అంటే ఇక్కడ సగటు 823 ప్లస్ 1 బై 2. చివరి బేస్ సంఖ్య 823. 823 ప్లస్ 1 అంటే ఎంత? 824. 824 బై 2. 2 4 2 1 2 2 అంటే ఎంత వస్తుంది? 412. అంటే 1 నుండి 823 వరకు గల బేస్ సంఖ్యల సగటు. లేదా సింపుల్గా 1 నుండి 823 సగటు అంటే చివరి సంఖ్య ఎంత ఉంటుంది అది. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ఇంకొకటి చూద్దాం. 1 నుండి 101 వరకు గల సంఖ్యల సగటు అన్నాడు అనుకోండి. 1 నుండి 100 వరకు. మనం 1 నుండి 101 అంటే చివరి సంఖ్య బేస్ సంఖ్య కాబట్టి ఏమంటాం? 101 ప్లస్ 1 బై 2. 102 బై 2. 2 51. అంటే 1 నుండి 100 వరకు గల సంఖ్యల సగటు ఎంత అంటే ఆడ చివరి సంఖ్య బేస్ సంఖ్య అయితే బేస్ సంఖ్య ప్లస్ 1 బై 2. చివరి సంఖ్య సరి సంఖ్య అయితే సరి సంఖ్య ప్లస్ 2 బై 2 సగటు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్కి పంపి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా.